నా పేరు అబ్దుల్లాను. నేను కువైట్లో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు, మేమంతా చిన్నప్పుడు స్నేహితులు, కరుణాకరెడ్డి గారు, మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరినాను. 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతామని చెప్పి ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే, ఎన్నో తర్వాత చెప్పాడు. కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను ఇన్నేళ్ళుగా ఇప్పుడు దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆయన చెప్తున్నవాడు పట్టించుకోవాలి. ఈరోజు నేను దాని గురించి నిన్న ఆలోచించి ఆయన సరే అంటే నాకు కూడా మనసుతో ఆయన ఒత్తిడి వల్ల నేను మారాను. అది మనసు సంతోషంగా ఉంది. నాకు ఇంక మీట్ హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కొండకు పోంటే ఏదో దొంగతనంగా పోయినట్టుగా ఉంది నా మనసుకి. అదే ఇప్పుడు బాగా నాకు రిలీఫ్ అయింది. సంతోషంగా ఉన్నాను. నేను నా భార్య ఇద్దరం మారామంట.